సో శూన్య స్థితి ఆయన ప్రతిపాదించాడు, కానీ సనాతన ఋషులు ప్రతిపాదించింది శివచిత్తాన్ని. శివచిత్తం ఏమో ఒక గొప్ప ఆనందానికి సంబంధించిన చిత్తం, కాఠిన్యం లేని స్థితి. శివ అంటేనే ఆనందం, కాఠిన్యము లేని ఒక ఆనంద స్థితి శివుడి యొక్క స్థితి. శివుడు అంతా కాఠిన్యరహితుడు ఈ భూమి మీద లేదా ముల్లోకాలలో ఎవరు లేరు. శివుడే పరిపూర్ణమైన ప్రేమస్వరూపం. అందుకే జనన మరణాలు అనే చక్రాలను అటు ఇటు మార్చేసి నువ్వు ఎలా ఈ జన్మ నీకు అస్సలు బాగాలేదు, నీకు అవకాశం ఇచ్చేశాడు. ఈ జన్మ అస్సలు బాగాలేదు, నువ్వు ఉద్ధరించబడటానికి అవకాశం ఇచ్చాడు, ఉద్ధరించబడాలి. అది ఉద్ధరించిన సుఖాన్ని నువ్వు అనుభవించడం కోసం మరణం అనేది వచ్చి మరో జన్మ తీసుకుంటే తప్ప నువ్వు అనుభవించలేవు. అది ప్రేమ కాకపోతే ఆ లయం చేసేయటము ప్రేమ కాకపోతే ఇంకోటి ఏంటి? ఈ శరీరము నీ కర్మ వల్ల ఈ శరీరం వచ్చింది. నువ్వు చేసుకున్న చెడు కర్మల కారణంగా ఈ శరీరంలో ఉండగా నువ్వు ఏదో బాధలు అనుభవిస్తూ ఉన్నావు. ఇది చెడు పాపకర్మల వల్ల నువ్వు బాధ అనుభవిస్తున్నావు అన్న విషయం నీకు స్ఫురణలోకి వచ్చి గురువు ద్వారా జ్ఞానం కలిగి బుద్ధి కలిగి ఆ పాపకర్మ చేసుకున్న ఈ వ్యక్తి పుణ్యకర్మల ద్వారా యోగం ద్వారా తనని తాను ఒక గొప్ప స్థితికి మలుచుకుని ఆ మలుచుకున్నటువంటి వ్యక్తి అది ఆ స్థితికి చేరుకునే లోపు ఈ శరీరం డస్సిపోయి పాడైపోయి అవస్థపడితే వెంటనే శివుడు ఆ శరీరాన్ని తీసేసి మరో జన్మలో నువ్వు చూడు ఒక పాప జన్మని పాపాలు చేసుకొని నరకం అనుభవించావు, ఏదో ఒక మంచి మాట చేత గురువు మాట చేతనో నీ స్నేహితుడు సలహా చేతనో నువ్వు ఆ పాపాలన్నిటినీ పటాపంచలు చేసే యోగ మార్గాన్ని పట్టుకొని నువ్వు పాపాలన్నిటినీ విరిచిపడేశావు. అప్పటికే నీ శరీరం అలసిపోయింది. ఇప్పుడు నువ్వు పొందిన ఈ పుణ్యఫలం వలన నువ్వు పొందాల్సిన పరమ సుఖాలన్నిటినీ అనుభవించు అని ఇంకో జన్మిచ్చాడు. ఇప్పుడు అప్పటి మరణము శివుడి యొక్క శాపమా, శివుడి యొక్క క్రౌర్య రూపమా, శివుడి యొక్క ఉన్మాదమా, మనిషిని లయం చేయటం కాదు. అది ఆయనకు పరమ కారుణ్యం. ఈ వృద్ధ శరీరంలో ఉండగా నువ్వు ఈ శరీరం బాధ పెడుతూనే ఉంటుంది, ఈ శరీరంలో ఉండి నువ్వు నీ పుణ్యాలని నువ్వు అనుభవించలేవు, కాబట్టి ఈ శరీరాన్ని విడిచి నీకు ఒక బ్రహ్మాండమైనటువంటి జీవితాన్ని నేను ఇస్తున్నాను అని ఆయన మరో జన్మలోకి ఆయన తీసుకువెళ్ళి ఆహ్వానించి అక్కడ నువ్వు ఈ చేసుకున్నటువంటి పరమ పుణ్యాలన్నిటిని అనుభవించేలా ఒక అవకాశం కల్పిస్తూ ఉంటాడు. అది శివుడి యొక్క ప్రేమ. అటువంటి శివస్థితి, ఆ ప్రేమ స్థితి, ఆ కారుణ్య స్థితి, కాఠిన్యరహిత స్థితి నిజమైనటువంటి మనిషి చేరుకోవాల్సినటువంటి స్థితి. శూన్య స్థితి అనేది దైవ ప్రస్తావన అనేది చెయ్యకుండా ఒక మనిషి కాఠిన్యరహిత స్థితిలో ఉండటాన్ని ఎలా చెప్పాలి అనే విషయంలో ఆ శూన్య స్థితిని ప్రతిపాదించారు తప్ప కొందరు శూన్య స్థితికి పూర్తి అర్థం లేకుండా పోయింది. దైవ ప్రస్తావన లేకుండా చెప్పటానికి చేసిన ప్రయత్నంలో శూన్యస్థితి అన్నారు, కానీ నిజానికి శూన్యస్థితి కాదు, శివస్థితి, శివచిత్తము. శివచిత్తాన్ని మనిషి పొందాలి. శివచిత్తము అంటే పరమ ఆనందకరమైన చిత్తము. వాడి చిత్తము పరమ ఆనందంగా ఉంటుంది, వాడి యొక్క చిత్తము కాఠిన్యరహితంగా ఉంటుంది, శివుడిలా ఉంటుంది. పాపము చేసినటువంటి వాడిని కూడా అనుగ్రహించి కరుణించి వాడికి ఒక మంచి జీవితాన్ని ఇవ్వటానికి కావాల్సినంత ఒక కరుణతో కూడుకున్నటువంటి స్థితిగా ఉంటుంది. ఆ ప్రేమ స్థితి, ఆ కాఠిన్యరహిత స్థితి అయినటువంటి ఆ శివచిత్తములోకి మనిషి ప్రవేశించటమే యోగము, ధ్యానము. ఆలోచనలు లేని స్థితిలోకి వెళ్ళటంగా ధ్యానం అంటే కాఠిన్యము లేని స్థితిలోకి నువ్వు చేరుకోవటం. అందుకే ధ్యానము అన్నప్పుడు నువ్వు చేసేటువంటి ఒకానొక ప్రక్రియకి మాత్రమే పేరు ధ్యానము అనేది. ఆ ప్రక్రియ ద్వారా నువ్వు చేరుకునేటువంటి ఒకానొక స్థితికి పేరు ధ్యానం అనేది. కానీ యోగం అన్నప్పుడు అసలు నువ్వు నిరంతర కాఠిన్య స్థితిలో ఉండటానికి కావలసిన ఒక ప్రక్రియలు, అలానే జీవితాన్ని నడుపుకునే విధానం, ఈ రెండింటిని కలిపి సమగ్రంగా యోగము అని అంటారు. అందుకే
మన యొక్క ఋషులు యోగం అనే మాటని ఎక్కువగా ప్రస్తావించారు తప్ప ధ్యానం అనే ఒక ముక్కని ప్రస్తావించింది తక్కువ. దాని టాపిక్ ఉంది, ధ్యానము అనేటువంటి టాపిక్ ఉంది, కానీ దాన్ని చాలా తక్కువ ప్రస్తావించారు. యోగము అనే దాన్ని ఎక్కువ ప్రస్తావించారు. ఎందుకంటే యోగము సమగ్రంగా ఉంటుంది, కాంప్రహెన్సివ్. అది నీ జీవిత విధానాన్ని, నీ ఆలోచన విధానాన్ని, నీ ఆహార విధానాన్ని, నీ యొక్క సాధన విధానాలన్నిటినీ చక్కబెట్టేటువంటి ఒక ప్రాసెస్ యోగం. ధ్యానము అన్నప్పుడు నువ్వు చేసేటువంటి ఒక ఆనక ప్రక్రియ, ఆ ప్రక్రియ ద్వారా నువ్వు పొందేటువంటి ఒక అనుభూతి. దీన్ని మాత్రం ఆ చిన్న సెటప్ని ధ్యానము అని అంటారు. కాబట్టి ధ్యానం అనే మాట వాడటం కంటే యోగం అనే మాట మాట్లాడితే మన పరిధి పెరుగుతుంది, సాధన చేయటంలో మన పరిధి పెరుగుతుంది. అలానే మనం చేరుకోవాల్సిన విషయాన్ని కూడా అది చెప్తూ ఉంటుంది యోగం. యోగం అంటే సంయోగ స్థితి. ఏదైనా ఒక సంయోగ స్థితి పరమ సుఖాన్ని, పరమ ఆనందాన్ని అది ప్రస్తావిస్తూ ఉంటుంది. మీరు ఆహారం తీసుకోవాలి, ఆకలేసినప్పుడు చేతిలోకి ఒక ఆహారాన్ని తీసుకొని అది మీలోకి పంపించటము ఒక సంయోగ స్థితి. అది పరమ తృప్తిని కల్పిస్తుంది జీవితానికి. స్త్రీ పురుషులు భార్యాభర్తల యొక్క సంయోగ స్థితి ఒక తృప్తిని ఇస్తుంది, అది పునర్సృష్టిని చేయగలుగుతుంది. మీరు దాహం వేస్తుంది, ఒక నీరు తీసుకొని నోట్లోకి పంపించారు, ఆ నీళ్లు లోపలికి వెళ్ళిపోయి మనలో కలిసిపోవటం అనేది ఒక యోగ స్థితి, సంయోగ స్థితి. ఏదైనా ఒక సంయోగ స్థితి ఒక పరమ సౌఖ్యాన్ని, మహాసుఖాన్ని అది ప్రసాదిస్తుంది, ఒక కారుణ్య స్థితిని ప్రసాదిస్తుంది. ఈ సంయోగ స్థితిలో ఏ మనిషికి క్రౌర్యం ఉండదు, ఏ మనిషికి క్రౌర్యం ఉండదు. ఆ సంయోగ స్థితి, నీలోని జీవము అనంతమైన దైవముతో ఏకమయ్యేటువంటి ఒక సంయోగ స్థితిని ఎలా కల్పించుకోవాలి అనేది యోగం చెప్తూ ఉంటుంది. ఆ సంయోగ స్థితిలో ఉండగా, ఆ యోగ స్థితిలో ఉండగా శివచిత్తము ఏర్పడుతుంది మనిషి. ఆ శివచిత్తములో ఆలోచనలు ఉండవని కాదు, ఒక ప్రేమైకమైనటువంటి అనుభూతి ఉంటుంది. ఆలోచనలు కాదు, ఒక ప్రేమపూర్వకమైన అనుభూతి ఉంటుంది. ఒక కాఠిన్య రహిత స్థితి ఒకటి ఉంటుంది. ఆలోచన రహిత స్థితి కాదు, కాఠిన్య రహిత స్థితి ఉంటుంది. కాఠిన్యం ఉండదు. ఆ మనిషి యొక్క ఆలోచనలో కాఠిన్యం ఉండదు, ఆ మనిషి యొక్క శరీరంలో కాఠిన్యం ఉండదు, ఆ మనిషి యొక్క భావోద్వేగంలో కాఠిన్యం ఉండదు. ఈ 3 స్థాయిల్లో ఎవరికైతే కాఠిన్యము అంతరించిపోతుందో ఆ వ్యక్తి శివచిత్తంలోకి ప్రవేశిస్తాడు. ఆ శివచిత్తాన్నే మనము శంభోయోగం ద్వారా ప్రతిపాదిస్తూ ఉన్నాం, ఆ చిత్తాన్ని చేరుకోమని.